ఈ వీడియోలో మూంగ్ దాల్ పరోటా ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: గోధుమ పిండి 2 కప్పులు, పెసరపప్పు 1 కప్పు నానబెట్టి ఉంచుకోవాలి, వెన్న, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, పసుపు 3/4 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, నూనె. తయారీ విధానం: ఒక బౌల్లో 2 కప్పులు గోధుమ పిండి తీసుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ కూడా పోసి మెత్తగా చపాతీ పిండిలా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో 4 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తరువాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 3/4 టేబుల్ స్పూన్ పసుపు, 3/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అలా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా వాటర్ కూడా పోసి పాన్ పై మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమంలో నీరు బాగా ఆవిరయ్యేంత వరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపిన పిండిని చేతిలోకి తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేసి అందులో ముందుగా తయారు చేసుకున్న 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు మిశ్రమాన్ని పెట్టుకుని చుట్టూ కవర్ చేసుకోవాలి. తరువాత ఆ పిండిని ఈ విధంగా ప్రెస్ చేసి గోధుమ పిండిలో అద్దుకుని చపాతీ మాదిరిగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన తవాను ఉంచి దానిపై ముందుగా తయారు చేసుకున్న పరాతాని వేసి 2 వైపులా కాల్చుకోవాలి. మధ్య మధ్యలో బట్టర్ అప్లై చేస్తూ కాల్చుకోవాలి. ఈ మూంగ్ దాల్ పరోటాని రైతాతో గాని కర్రీతో గాని తింటే చాలా బాగుంటుంది. పెసరపప్పు తినడం వలన బాడీకి చలవ చేస్తుంది కాబట్టి సమ్మర్లో పిల్లలకు ఈ పరోటాని ఈవినింగ్ స్నాక్స్గా పెట్టచ్చు. రుచికరమైన మూంగ్ దాల్ పరోటా రెడీ.